పోలీసులపై అనుమానం ఉంది. నారాయణరావు కుమారుడు కాకినాడ తునిలో అత్యాచార కేసు నిందితుడు నారాయణరావు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, అది సూసైడ్ కాదని అతడి కుమారుడు ఆందోళనకు దిగాడు. తన తండ్రిని కావాలనే ఇలా చేశారని పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు బంధువులు. చేశారా అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలనా? నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఏం చేస్తామండి, పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 ఆ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది. అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు. ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ విజువల్స్. అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందన్నది. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా? ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు. అది ఏం చేశారని మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి. అది అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉంది సార్ చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తున్నాం సార్. నిజం తెలియదు సార్ మాకు. ఇది ప్రూఫ్ కూడా ఇంకా లేదు. ప్రూఫ్ లేకుండా ఎలా చేస్తారు మీరు? చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు. అది తప్పని మేము అన్నాం. మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి. అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు. అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ కూడా చెప్పాడు తీయమని, కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికి. ఇప్పుడు ఎట్టుకోండి, ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకొని కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి. ఎవరి కోసం ఎవరు బాగోతే ఎవరికి తెలియదని ఇవన్నీ. ఎవరైతే ఏంటి ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి? ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి? చెప్పండి నాకు. మా దగ్గరికి 10:37 టైంకి వచ్చారండి కానిస్టేబుల్ గారు. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే, ఆ మనిషిని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒకరు సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్ తో పెట్టించండి, మేము వేరేగా కాపురం చేసుకున్నాం, మాతో ఎందుకు పెట్టిస్తారని చెప్పాం. 10:37కి మేము సంతకం 10:30కు సంతకం పెట్టాము. సిఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి 10 గంటల నుంచి 10:30 లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు. బాడీ ఇంకా దొరకలేదు, చనిపోయాడు. మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి, కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం? మాకు ఆయనతో సంబంధం లేదండి. మేము అతను వదిలేసాం. మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు. ఎవరి ఆడపిల్లైనా నా ఆడపిల్లని ఎవరైనా ఒకటే. మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికని ఎందుకు పెట్టించుకున్నారు? చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడని ఎందుకు చెప్పలేదు సార్? మాకు అది కావాలి. మాతోనే సార్ 10:30 10:37 టైంలో సార్, నైట్ సార్. మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం. మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు. నా కూతురైనా ఎవరైనా ఒకటే. ఒక నిమిషం ఉండు సార్, నేను కోడను సార్. నా పేరు నాగలక్ష్మి సార్. నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు. సంబంధం అయితే లేదు. నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా ఆయన మీద చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు. మీకు ఎవరి మనిషి కావాలా, మనిషి వచ్చే వరకు ఆగండి అని చెప్పి మా మామగారు వచ్చారు. మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళతో తన్నినా సరే మేము పట్టించుకోలేదు.